మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని ప్రొనౌన్ను ఐడెంటిఫై చేద్దాం. చూడండి, ప్రొనౌన్ అంటూనే ఆ ప్రొనౌన్లోనే నౌన్ ఉందన్నమాట. అంటే నౌన్ను రీప్లేస్ చేసే వర్డ్ ప్రొనౌన్. నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది కాదు, నౌన్ గురించి డిస్క్రైబ్ చేసేది అడ్జెక్టివ్ అవుతుంది. కానీ ప్రొనౌన్ అంటే నౌన్ ప్లేస్ను ఆక్యుపై చేస్తుంది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి మనం ఈ సెంటెన్సెస్ గమనించి దీంట్లో ప్రొనౌన్ను ఐడెంటిఫై చేద్దాం. ఓకేనా? ఫస్ట్ సెంటెన్స్ చూడండి, షీ ఈస్ గోయింగ్ టు స్కూల్. ఇక్కడ షీ అని వాడాం, సబ్జెక్ట్ కదా. ముందే చెప్పుకున్నాం మనం, ఒక సెంటెన్స్లో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయ్యే అర్హత ఎవరికి ఉంటుంది? నౌన్కి కానీ ప్రొనౌన్కి కానీ ఉంటుంది. సో షీ అంటే ఒక అమ్మాయి పేరే కదా, ఆ పేరు ఏముంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ హన్విత అనుకుందాం. హన్విత అని రాసామనుకోండి, అది నౌన్ అవుతుంది. ఆ ప్లేస్లో మనము షీ అని ఇండికేట్ చేస్తున్నాం. సో ఇదేమవుతుంది? ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? తర్వాత సెకండ్ సెంటెన్స్ చూడండి, హార్దిక్ సెడ్ దట్ హీ వుడ్ కమ్ లేటర్. హార్దిక్ అన్న పేరు వచ్చేసి ఒక అబ్బాయి పేరు. ఇక్కడ మళ్ళీ మనము హార్దిక్ సెడ్ దట్ హార్దిక్ వుడ్ కమ్ లేటర్ అని రాయొచ్చా? రిపిటేషన్ అయిపోతుంది. సో రిపిటేషన్ తగ్గించేదాన్నే ప్రొనౌన్ అంటారనమాట. ఓకేనా? సో హార్దిక్ సెడ్ దట్, హీ అంటే ఎవరు ఇక్కడ? హార్దిక్ అని అర్థం. సో హార్దిక్ ప్లేస్ లో ఏం రాస్తున్నాము? హీ రాస్తున్నాము. సో హీ అన్నది ప్రొనౌన్ అయ్యింది, హార్దిక్ ఏమైతుంది? నౌన్ అవుతుంది. ఓకేనా? థర్డ్ వన్ చూడండి, డోంట్ టెల్ హర్ ద ట్రూత్. డోంట్ వర్బ్ తో మొదలు పెడుతున్నాము సెంటెన్స్. ఇంగ్లీష్లో 4 టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ ఉన్నాయి: అసర్టివ్ సెంటెన్స్, ఇంటరాగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఇది ఇంపరేటివ్ సెంటెన్స్. ద సబ్జెక్ట్ ఈజ్ అండర్స్టూడ్. సెకండ్ పర్సన్ తో మనం చెప్తామన్నమాట ఈ సెంటెన్స్. డోంట్ టెల్ హర్, టెల్ వర్బ్ కదా, హూమ్, హర్ అంటే ఆబ్జెక్ట్ అన్నమాట. హూమ్ అన్న ప్రశ్న వేస్తూనే ఆబ్జెక్ట్ వచ్చింది. హర్, హర్ అన్నది కూడా ఒక అమ్మాయి పేరు ఉంటుందన్నమాట, దాని బదులుగా హర్ అని రాస్తున్నాం. ఓకేనా? దెన్ ఫోర్త్ సెంటెన్స్ చూస్తే, దే ఆర్ ప్లేయింగ్ ఇన్ ద పార్క్. దే అంటే చాలా మంది ఉంటారనమాట, ఆ పిల్లలు ఉంటారనుకోండి, చాలా మంది పార్క్ లో ఆడుతుంటారు, వాళ్ళని దే అని పిలుస్తాం. ఇక్కడ చూడండి ప్రొనౌన్స్, ఐ దీని ప్లూరల్ ఏంటి? వి. యు దీని ప్లూరల్ యు. హీ, షీ, ఇట్ దీని ప్లూరల్ ఏంటి? దే. ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. ఐ, హుయ్, హీ, షీ, ఇట్, దే, యు ఇవన్నీ కూడా ప్రొనౌన్స్. సో దే అన్నది ఇక్కడ ప్రొనౌన్. ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్. ఐ అంటే ఒక వ్యక్తి పేరే ఉంటుందన్నమాట, తన పేరు చెప్పుకోకుండా అతను ఏం చెప్తాడు? ఐ అనే చెప్తాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆరుష్ అనుకుందాం. ఆరుష్, ఈ అబ్బాయి ఏం చెప్తున్నాడు? నేను హోంవర్క్ కంప్లీట్ చేశాను అని చెప్తున్నాడు. ఆరుష్ చేశాడని చెప్తాడా? లేదు, తనే చెప్తున్నాడు కాబట్టి ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై హోంవర్క్ అని చెప్తాడు. సో ఇక్కడ ఐ అన్నది ఏమైతుంది? ప్రొనౌన్ అవుతుంది. అదే ఆరుష్ అయి ఉంటే నౌన్ అయ్యేది. ఓకేనా? ఆరుష్ బదులుగా ఐ అని యూజ్ చేస్తున్నాడు. ఇక్కడ చూడండి, మై ప్రొనౌన్ అని చాలా మంది విద్యార్థులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ హోంవర్క్ అన్నది నౌన్ కదా, నౌన్ ను డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏమైతుంది? అడ్జెక్టివ్ అవుతుంది, కానీ ప్రొనౌన్ కాదు. గుర్తుపెట్టుకోండి. తర్వాత ద టీచర్ ఆస్క్డ్ us to be quiet. టీచర్ నౌన్ కదా, ఆస్క్డ్ వర్బ్. ద టీచర్ ఆస్క్డ్ whom, ఎవరిని? us. ఐ వచ్చేసి దీనికి ఆబ్జెక్ట్ ఏంటి? మీ. వీకు ఆబ్జెక్ట్ us. సో us అంటే కూడా చాలా మంది ఉంటారన్నమాట, చాలా మంది పిల్లలు ఉంటారు. ద టీచర్ ఆస్క్డ్ us to be quiet. us అన్నది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. దెన్ we are going on a trip tomorrow. we అంటే మనము, ప్రతి ఒక్కరికి మనకు పేర్లు ఉంటాయి కదా, అలా కాకుండా గ్రూప్ ను కలిపి మనము we అంటున్నాం అన్నమాట. సో we అన్నది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా? దెన్ someone is knocking at the door. someone అంటే
ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వల్ రాజ్ అని పేరు రాసుకుందాం. అశ్వల్ రాజ్. ఆ అబ్బాయి పేరు తెలియదు మనకు, కానీ అతను వచ్చి డోర్ నాక్ చేస్తున్నాడు. సమ్వన్, ఎవరో డోర్ నాక్ చేస్తున్నామని చెప్పాలి. ఆ ఎవరో అన్న వ్యక్తి కూడా ఒక పేరు ఉంటుంది కదా, అదే అశ్వల్ రాజ్ అని తెలిసింటే అది నౌన్ అయ్యేది, కానీ సమ్వన్ ఉంది కాబట్టి ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది. ఓకేనా, ఇది కూడా సబ్జెక్ట్. ఇక్కడ ద బాయ్ హూ ఈజ్ ఇన్ రెడ్ షర్ట్ ఈజ్ మై బ్రదర్. ఈ 2 సెంటెన్సెస్ చాలా జాగ్రత్తగా గమనించండి. ద బాయ్, బాయ్ నౌన్ కదా, మరి హూ అన్న పదం ఏం చేస్తుంది ఇక్కడ? ఈ బాయ్ ను రీప్లేస్ చేస్తుంది. దీన్ని రిలేటివ్ ప్రొనౌన్ అంటాం అన్నమాట. బాయ్ ను రీప్లేస్ చేస్తుంది అన్నమాట. ఇది కూడా ప్రొనౌన్ అవుతుంది. ద బాయ్ హూ ఈజ్ ఇన్ రెడ్ షర్ట్ ఈజ్ మై బ్రదర్. ఇక్కడ కూడా మై అన్నది అడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ ను మోడిఫై చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్ అవుతుంది, ప్రొనౌన్ కాదు. సో ఇక్కడ హూ అన్నదే ప్రొనౌన్ అయింది. ఓకేనా. తర్వాత దిస్ ఈజ్ ద హౌస్ విచ్ ఐ బాట్. ఈ సెంటెన్స్ కూడా చాలా జాగ్రత్తగా గమనించండి. దిస్ అంటే మనం చూపిస్తున్నాం, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటాం అన్నమాట. దిస్ దట్ అని చెప్తుంటాం కదా. సో దిస్ అన్నది ఇక్కడ సబ్జెక్ట్ కదా, ప్రొనౌన్ అయింది. ఈజ్ ద హౌస్. హౌస్ అన్న ఈ నౌన్ ప్లేస్ లో విచ్ అన్నది యూజ్ చేస్తున్నాం మనం. ఈ నౌన్ ప్లేస్ లో యూజ్ చేస్తున్నాము కాబట్టి ఇది కూడా ఏమైతుంది, ఖచ్చితంగా ఇది ప్రొనౌన్ అవుతుంది. దెన్ ఐ ఆల్రెడీ చెప్పుకున్నాము, ప్రొనౌన్. ఈ విధంగా మనము ఈ సెంటెన్సెస్ లో షీ ఎవరి ప్లేస్ లో వాడుతున్నాము? ఒక అమ్మాయి పేరు ఉంది ఇక్కడ, హన్విత అని. ఆ అమ్మాయి పేరు బదులుగా షీ వాడుతున్నాం కాబట్టి ఇది నౌన్ అయినప్పటికీ ఇది ప్రొనౌన్ అవుతుంది. ఇక్కడ చూడండి, హీ ఎవరి గురించి వాడుతున్నాము? హార్దిక్ అన్న అబ్బాయి గురించి. అతన్ని రీప్లేస్ చేస్తున్న వర్డ్ ఇక్కడ హీ. తర్వాత హర్, ఈ అమ్మాయి కూడా ఏదో ఒక పేరు ఉంటుంది. దే, చాలా మంది విద్యార్థులు కానీ పిల్లలు కానీ ఉంటారనమాట. వాళ్ళని ఒక్కొక్క పేరు తీసుకోకుండా దే అంటున్నాం. ఐ, ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి పేరు ఆరుష్. తన పేరు తను చెప్పుకొని చెప్పాడు కదా ఏదైనా సెంటెన్స్, ఐ అని యూజ్ చేస్తాడు. ఐ హావ్ కంప్లీటెడ్ మై వర్క్ అని. సో ఇక్కడ ఐ. ద టీచర్ ఆస్క్డ్ అస్. అస్ అంటే మనం అన్నమాట, మన గురించి చెప్తున్నారు, అందుకని ఇక్కడ ప్రొనౌన్. వీఆర్ గోయింగ్ అనే ట్రిప్. మనమందరం ట్రిప్కి వెళ్తున్నాం. మనము అంటే ప్రతి ఒక్కరికి పేర్లు ఉంటాయి, అలా కాకుండా వి అని ఆల్టుగెదర్ గా చెప్తున్నాం. సమ్వన్, ఎవరో. ఆ ఎవరో అన్న వ్యక్తి కూడా ఒక పేరు ఉంటుంది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ అశ్వల్ రాజ్. దాని బదులుగా ప్రొనౌన్ యూజ్ చేస్తున్నాం. ద బాయ్, ఆ బాయ్ ప్లేస్ ని రీప్లేస్ చేసే వర్డ్ హూ. ఇక్కడ దిస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ చూపిస్తున్నాం అన్నమాట. దిస్ ఈజ్ ద పెన్. ఈ విధంగా చెప్తుంటాం కూడా. దిస్ ఈజ్ ద హౌస్. ఆ హౌస్ ను రీప్లేస్ చేసే వర్డ్ విచ్ అవుతుంది. ఇంకా ఐ అంటే అది కూడా ప్రొనౌన్ అవుతుంది. ఈ విధంగా మనం ప్రొనౌన్స్ ను చాలా ఈజీగా సెంటెన్సెస్ లో ఐడెంటిఫై చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.